బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కొత్త కేబినెట్ ఈ నెల 18న భేటీ కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సమావేశం కానున్న నూతన మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది. అలాగే ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ అందిస్తారు. శివ, అటు ఏపీలో 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ కేబినెట్ భేటీ మొదటిసారిగా ఈ నెల 18వ తేదీన జరగబోతోంది. చంద్రబాబు అధ్యక్షన మొదటిసారి ఈ కేబినెట్ భేటీ జరగబోతోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు 19వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగే అవకాశం కల్పిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి కూడా తదితర అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే 18వ తేదీన కేబినెట్ పెట్టి వాస్తవానికి 17 నుంచి అసెంబ్లీ పెట్టాలని చెప్పి అనుకున్నారు. కానీ 17వ తేదీ మొహరం పండుగ, బక్రీద్ పండుగ ఉన్న నేపథ్యంలో కూడా 18వ తేదీ నుంచి కేబినెట్ పెట్టి 19 నుంచి అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. రస్మా. రైట్, థ్యాంక్ యూ శివ.